హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. టార్గెట్ ఏఎల్పి మరియు టెక్నీషియన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని మ్యాథ్స్ సెక్షన్ వైజ్గా ప్రాక్టీస్ సెట్స్ అనేవి స్టార్ట్ చేశాను. సో ఏఎల్పి స్టూడెంట్స్ కోసం నేను 2 సిరీస్ స్టార్ట్ చేశాను. ఒకటి చాప్టర్ వైజ్ సిరీసు, 60 డేస్ మ్యారథాన్ సిరీసు. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్ ఏఎల్పి టెక్నీషియన్ సిలబస్ తీసుకొని చాప్టర్ వైజ్గా మీకు 60 డేస్లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తున్నాను. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్ మీకు యాప్ టు టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ అన్ని పీడిఎఫ్లు ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నారో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని తక్కువ టైంలో ఎలా చేయాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి అది తెలియాలంటే మనం ఎక్కువగా ప్రాక్టీస్ సెట్స్ అనేవి రాయాలి. సో దానికోసం నేను ఏం చేశాను, రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్ అలాగే మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్ 2 తీసుకొచ్చాను. ఈ 2 సిరీస్లో మీరు పక్కాగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రిపేర్ అయితే రివైజ్ చేస్తే డెఫినెట్గా మ్యాథ్స్లో మీకు మంచి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, రీజనింగ్లో కూడా మంచి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ మాక్ టెస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవుట్ ఆఫ్ 20 మ్యాక్సిమం స్కోర్ మనం ఎలా గెయిన్ చేయాలి, ఏ క్వశ్చన్ మనం స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ షార్ట్ ట్రిక్స్లో చేయాలి, ఏ క్వశ్చన్ ఆప్షన్ ఎలా చేయాలి, ఏ క్వశ్చన్ లాజికల్గా చేయాలి అనేది ఈ మాక్ టెస్ట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి, మీరు మాక్ టెస్ట్ ఎగ్జామ్లో రాసేటప్పుడు ఎలా రాయాలో అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అంతేగాని 1 to 1 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయను. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలా ఉండదు. కొన్ని క్వశ్చన్లు స్కిప్ చేస్తాను. ఎగ్జామ్ మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఎటువంటి ఫీల్ అయితే ఉంటుందో ఈ వీడియో చూసేటప్పుడు కూడా మీకు అటువంటి ఫీలింగే వస్తుంది. మీరు చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒకటి క్వశ్చన్ చూడండి, వీడియో పాజ్ చేయండి, మీ ఓన్గా మీరు ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత సొల్యూషన్ వినండి. ఇలా చేస్తే మీరు కూడా ఏమవుతుంది, ఆన్లైన్ ఎగ్జామ్ రాసే ఫీల్ వస్తుంది మీకు. నెక్స్ట్ మనం మాక్ టెస్ట్ రాసేటప్పుడు మనం చాలా వేస్ ఉంటాయి అన్నమాట. ఈ అన్ని వేస్లో మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. కొన్ని క్వశ్చన్స్ జనరల్ వేలో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ లాజికల్గా చేయాలి, కొన్ని క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్స్ అప్లై చేసి చేయాలి, కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ అసలు చేయకూడదు, వాటిని మనం స్కిప్ చేయాలి. మన ప్రిపరేషన్ ఎంతైతే ఇంపార్టెంటో ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ని స్కిప్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనం మొత్తం 3 రీడింగ్స్ ఇవ్వాలి. ఫస్ట్ రీడింగ్లో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది షార్ట్ ట్రిక్స్ ద్వారా ఆప్షన్ ఎలిమినేషను, మినిమం లాజిక్స్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము, కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేస్తాము. సెకండ్ రీడింగ్లో ఏం చేయాలి, క్వశ్చన్ని స్కిప్ చేసేటప్పుడు అది మీడియం లెవెలా డిఫికల్టీ లెవెలా అర్థం చేసుకోవాలి. సెకండ్ రీడింగ్లో ఏం చేయాలి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. థర్డ్ రీడింగ్లో ఇంకా టైం ఉంటే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ అంటే డిఫికల్టీ ఉండవు, అవి ఎలా ఉంటాయి, క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం డిఫరెంట్గా ఉంటే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయండి. యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా లేవు, సేమ్గా ఉంటే డివిజిబుల్ రూల్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఒకవేళ నాకు డివిజిబుల్ రూల్స్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. క్లియర్? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజీనే, ఇది మనం చేయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 వాల్యూ ఎంత, 15. 274 ప్లస్ 15 ఎంత అవుతుంది, 289. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 ఎంత, 17. 32 ప్లస్ 17 ఎంత, 49. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఎంత అవుతుంది, 7 అవుతుంది. 97 ప్లస్ 7 ఎంత, 100. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఎంత అవుతుంది, 10. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చూస్తే లెంగ్తీగా ఉంది. ఫస్ట్ రీడింగ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏం చేయాలి, స్కిప్ చేయాలి. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ పర్చేస్ సమ్ ఎగ్స్ ఫర్ 19 rupees 20 పర్ డజన్. ఒక డజన్ ఎంత కొన్నాడు, 19 rupees 20 కొన్నాడు. సోల్డ్ దెమ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%కి, అంటే 25%కి అమ్మేశాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఒక డజన్ ఎంత, 12 eggs ఎంత కొన్నాడు, 19.20 కొన్నాడు. ఒక్కొక్క ఎగ్ ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేయండి. 12 ఒకట్ల 12 పాయింట్, తర్వాత ఎంత ఉంది 7 కదా, 72. 12 72 అంటే ₹1.60కి ఒక్కొక్క ఎగ్ కొన్నాడు. అయితే ప్రాఫిట్ ఎంత రావాలంట, 25% ప్రాఫిట్. 25% అంటే ఫ్రాక్షన్ ఎంత, 1/4 కదా. మనం ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే దీని మీద కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంది, 1.6. క్యాన్సిలేషన్ చేస్తే ఎంత అవుతుంది, 0.4.
సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఏమో 1.6 ప్లస్ ప్రాఫిట్ ఎంత 0.4, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.0. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అంటే 2 రూపాయలుగా నేను అమ్ముతాను. నెక్స్ట్ వన్, ఇఫ్ 12x square minus ax plus 7 is equal to ax square plus 9x plus 3 has only one repeated solution, then the positive integral solution of a is అన్నాడు. ఇక్కడ చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకు క్యాలిక్యులేషన్ ఎక్కువ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, కొంచెం లెంగ్తీ అవుతుంది, స్కిప్ చేయండి. నెక్స్ట్ వన్, the least number that must be subtracted from 7577 to get a perfect square. 7577లో నుంచి ఒక నెంబర్ని మనం తీసేస్తే ఆ నెంబర్ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయాలంటే ఫస్ట్ ప్రాపర్టీస్ ఆన్ స్క్వేర్ తెలియాలి. ప్రాపర్టీస్ ఆన్ స్క్వేర్, ఈ స్క్వేర్ మీద మనం ప్రాపర్టీస్ తెలిస్తే జనరల్ వాల్యూ లేకుండా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు. ఫస్ట్ ప్రతి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క లాస్ట్ డిజిట్ అనేది, లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 1 4 9 5 6 అవుతుంది. అంటే లాస్ట్ డేట్ ఏం రాకూడదు, 2 రాకూడదు, 3 రాకూడదు, 7 రాకూడదు, 8 రాకూడదు. ఒకవేళ 2 3 7 and 8 వస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సెకండ్ పాయింట్, జీరోస్. ఎప్పుడైనా సరే ఒక నెంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే పెయిర్ ఆఫ్ జీరోస్ ఉండాలి. ఎలా ఉండాలి, పెయిర్ ఆఫ్ జీరోస్ ఉండాలి. 2 zeros 4 zeros 6 zeros ఇలాగా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటిది, ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే లాస్ట్ 2 digits, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 1 to 25 స్క్వేర్ యొక్క లాస్ట్ 2 digits ఉంటాయి. 11 స్క్వేర్ ఎంత 121, అంటే లాస్ట్ 2 నెంబర్స్ ఎంత 21. 25 స్క్వేర్ ఎంత 625, లాస్ట్ 2 నెంబర్స్ ఎంత 25. ఇలా ఉంటాయి అన్నమాట. ఈ 3 పాయింట్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఏమన్నాడు, లాస్ట్ 2 digits తీసుకోండి. ఆప్షన్ ఏ 77లో నుంచి నేను 7 సబ్ట్రాక్ట్ చేస్తాను, ఇది వస్తుంది 7 0. ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే జీరోస్ ఎన్ని ఉండాలి, పెయిర్ ఆఫ్ జీరోస్ ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 జీరో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకోండి. 77లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎంత అవుతుంది 71 అవుతుంది. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే లాస్ట్ 2 digit నెంబర్స్ కంపల్సరీగా 1 to 25 స్క్వేర్స్ అయి ఉండాలి. కానీ ఈ 71 అనేది ఏ స్క్వేర్ యొక్క లాస్ట్ 2 digits రాదు. సో ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ సి 77లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేసి ఎంత వస్తుంది 72 అవుతుంది. ప్రతి స్క్వేర్ యొక్క లాస్ట్ డిజిట్ అనేది 2 రాకూడదు. ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే లాస్ట్ డిజిట్ అనేది 2 రాకూడదు, కానీ ఇక్కడ 2 ఉంది. ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ చేయొచ్చు, డైరెక్ట్గా ఆప్షన్ డి అవుతుంది. ఆప్షన్ డి కూడా చూడండి, 77లో నుంచి నేను 8 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది 69 అవుతుంది. సో లాస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ 9 రావచ్చు. ఈ 69 కూడా అయింది 1 to 25 స్క్వేర్స్ యొక్క లాస్ట్ డిజిట్స్. 13 స్క్వేర్ ఎంత 169 కదా, 169 వచ్చేసింది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ సమ్ ఆఫ్ 2000 rupees ఇన్వెస్టెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 8.5% సింపుల్ ఇంట్రెస్ట్ per annum for 6 years will yield an interest of 2000 రూపాయలు 6 yearsకి తీసుకున్నాడు. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 8.5% ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. అయితే ఇంట్రెస్ట్ ఎంతో మనం కనుక్కోవాలి. మనకు అందరికీ ఫార్ములా తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది, PTR/100. ప్రిన్సిపల్ వచ్చేసి 2000 రూపీస్, టైం పీరియడ్ ఏమో 6 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8.5/100. ఇక్కడ ఏం చేస్తారంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఏం చేస్తారు, డినామినేటర్లో 10 రాయండి, ఆ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 zeros ఈ 3 zeros క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ 5 ఉంటే ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. ఇది 2 digit నెంబర్ కాస్త సింగిల్ digit నెంబర్గా కన్వర్ట్ అవుతుంది. 85ను 2తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 170 × 6. ఇక్కడ మీరు మొత్తం మల్టిప్లై చేయాల్సిన పని లేదు, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో అబ్జర్వేషన్ చేయండి. 6 × 0 ఎంత 0, అంటే యూనిట్ ప్లేస్లో కంపల్సరీగా 0 రావాలి. ఆప్షన్ ఏ, ఆప్షన్ డి ఎలిమినేటివ్. నెక్స్ట్ 6 ఏళ్ళు ఎంత 42, అంటే 10 ప్లేస్లో ఎంత రావాలి 2 రావాలి. 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 6 1 6 + 4 10,
1020 మొత్తం చేయాల్సిన పని లేదు. ఎంతవరకు క్యాలిక్యులేషన్ చేయాలో అంతవరకు క్యాలిక్యులేషన్ చేయండి. నెక్స్ట్ వన్, ఇఫ్ 3 dozens of guava cost 90 rupees, how many guavas can bought for 240 rupees? ఒక్కొక్క డజన్ ఎంత? డజన్ అంటే 12 గోవాస్, 3 డజన్ అంటే 36 గోవాస్ అనేవి ఎంతని 90 రూపీస్ అని అంట. అంటే 240 రూపీస్కి ఎన్ని గోవాస్ వస్తాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్, 9 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 times. క్రాస్గా మల్టిప్లై చేస్తే 24 into 4. ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. జస్ట్ 4 ఎంత? 16. యూనిట్ ప్లేస్ వాల్యూ 6 రావాలి. 6 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. 4 ఎంత? 8 + 1 ఎంత? 9, 96. ఈ మొత్తం చేయాల్సిన లేదు, అవసరం లేదు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3 of 1 minus 6? 3 of 1 అంటే ఎంత? 3 minus 6. ఇక్కడ మోడ్ వాల్యూ ఉంది. 3 minus 6 అంటే ఎంత అవుతుంది? -3. మోడ్ వాల్యూ మనం యాడ్ చేసేది ఏమవుతుందంటే మైనస్ని తీసేస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? +3. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2 partners M and N buy a car. M pays his share of 3/7 of the total cost of the car. M pays 31,540 rupees less than N. What is the cost of the car అన్నాడు. సో 2 persons ఉన్నారు, M and N. ఈ ఇద్దరు కలిసి కారు కొన్నారు. వాళ్ళు షేర్స్ ఇచ్చారనమాట. M ఎంత పే చేస్తున్నాడంట? 3/7 ఆఫ్ ఇస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది కార్. బట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ది కార్ ఎంతో మనకు తెలుసా? తెలీదు. ఎంత అనుకుంటారు? ఫ్రాక్షన్ ఇస్తే డినామినేటర్ ఏదైతే ఉందో అది తీసుకోండి. ఎంత? 7. ఇప్పుడు M ఎంత పే చేశాడు? టోటల్ కాస్ట్లో 3/7 పే చేశాడు. ఈ 7 క్యాన్సిల్ అవుతుందా? అంటే M ఎంత పే చేశాడు? 3 parts పే చేశాడు. N ఎంత పే చేసి ఉంటాడు? 4 parts. M అనేవాడు తక్కువ పే చేసేవాడు, N అనేవాడు ఎక్కువ పే చేశాడు. నెక్స్ట్, M pays 31,540 rupees less than N. M అనేవాడు N కంటే ఎంత తక్కువ పే చేశాడు? రేషియోలో 1 part. ప్రాబ్లం ఎంత పే చేశాడు? 31,540 రూపాయలు తక్కువ పే చేశాడు. అయితే ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది కార్? టోటల్ కాస్ట్ ఆఫ్ ది కార్ ఎన్ని పార్ట్స్? 7 parts ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్గా మల్టిప్లై చేస్తే 31,540 into 7. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అప్రాక్సిమేట్గా తీసుకోండి. 31 కాస్త 30 తీసుకోండి. 30 into 7 ఎంత? 21,000. అంటే అప్రాక్సిమేట్గా ఏంటిది? 21,000 కంటే ఎక్కువ రావాలి. అంటే ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, లాస్ట్ 3 digits చూడండి. థర్డ్ డిజిట్ అక్కడితోనే ఆన్సర్ వచ్చేస్తుంది. 700, 7/4 28, 7/5 ఎంత? 35 + 2 ఎంత? 37. లాస్ట్ 3 digits ఏమని రావాలి? 780. అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మొత్తం మల్టిప్లై చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్, ఇన్ ఎ ఫిగర్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్. O అనేది సర్కిల్ యొక్క సెంటర్. ద ఏరియా ఆఫ్ ది సెక్టర్ OAPB. OAPB ఏరియా ఆఫ్ సెక్టర్ అనేది 5/18 ఆఫ్ ది ఏరియా ఆఫ్ సర్కిల్. పైన వాల్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. ఈ ఎంత యాంగిల్ మనం కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటిది? θ/360 into πr² ఈజ్ ఈక్వల్ టు 5/18 ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటిది? πr². ఈ πr² క్యాన్సిల్. 18 నిమిషాలు పోతుంది. 18 2 36 0. θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 20 into 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 100 degrees. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. Pipes A, B, C are attached to an empty cistern. While the first 2 can fill the cistern in 4 hours, 10 hours respectively. Third can drain the cistern when filled in 6 hours. If all 3 pipes are open simultaneously, when the cistern is half full, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. How many hours will be needed to fill the cistern? మొత్తం 3 pipes ఒక ఎంటీ తొట్టెకి కనెక్ట్ చేసి ఉన్నాయి. ఆ 3 pipes ఏంటిది? పైప్ ఏ, పైప్ బి, ఈ రెండు ఫిల్ చేస్తున్నాయి. పైప్ ఏ వచ్చేసి 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది. పైప్ బి వచ్చేసి 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది. అలాగే పైప్ సి ఏం చేస్తుంది? ఎంటీ చేస్తుంది. ఎన్ని అవర్స్లో? 6 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఫస్ట్ మనకి ఏం కావాలి? ట్యాంక్ కెపాసిటీ కావాలి. ట్యాంక్ కెపాసిటీ ఎలా వస్తుంది? ఎల్సిఎం ద్వారా వస్తుంది. 4కి 10కి 6కి ఎల్సిఎం ఎంత? 60 liters. పైప్ ఏ 60 litersని 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది. పర్ అవర్ ఎన్ని లీటర్ ఫిల్ చేస్తుంది?
15 లీటర్స్ ఫిల్ కాబట్టి ప్లస్. పైప్ బి పర్ అవర్ 6 లీటర్ ఫిల్ చేస్తుంది ఫిల్లింగ్ కాబట్టి ప్లస్. పైప్ సి 60 లీటర్స్ని 6 అవర్స్లో ఎంటీ చేస్తుంది. పర్ అవర్ ఎన్ని లీటర్ ఎంటీ చేస్తుంది? 10 లీటర్స్ ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ ట్యాంక్ ఎంత ఫిల్ అయ్యి ఉంది? హాఫ్ ఫిల్ అయింది. టోటల్ 60లో 30 ఫిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మనం ఎంత ఫిల్ చేయాలి? 30 లీటర్స్ మాత్రమే ఫిల్ చేయాలి. ఈ 30 లీటర్స్ ఎవరు ఫిల్ చేస్తున్నాయి? ఈ 3 పైప్స్ ఫిల్ చేస్తున్నాయి. 30 లీటర్స్ బై ఎవరైతే ఫిల్ చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ, 3 పైప్స్ యొక్క ఎఫిషియన్సీ +15 +6 -10 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 బై 15 + 6 ఎంత? 21. 21లో నుంచి 10 పోతే ఎంత వస్తుంది? 11. 30 బై 11 అవర్స్ టైం పడుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చాలామంది స్టూడెంట్స్ ఈ లాస్ట్ హాఫ్ ఫుల్ ఇది కానీ మీరు అబ్జర్వ్ చేయలేదు అనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ ఏమి చేస్తారు? 60 లీటర్స్ ఎఫిషియన్సీ ఎంత? 11. 60/11 ఆప్షన్ బి అని పెట్టేస్తారు. బట్ అది రాంగ్. లాస్ట్ లైన్ మనం జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలి. నెక్స్ట్ వన్, X rupees invested at 9% simple interest per annum for 5 years yields the same interest as an Y rupees invested at 6.25% simple interest per annum for 8 years. Find X is to Y. ఇక్కడ ఇంట్రెస్ట్ ఏంటంట? సేమ్ ఇంట్రెస్ట్ రెండు రకాలుగా తీసుకున్నాడు. ఒకటేమో ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది? PTR/100. PTR/100. ఫస్ట్ ఎలా తీసుకున్నాడు? X రూపీస్ని 5 ఇయర్స్కి 9% రేట్స్తో తీసుకున్నాడు. ఇలా తీసుకున్న Y రూపీస్ని 8 ఇయర్స్కి 6.25% తీసుకున్నాడు. ఇలా తీసుకున్న ఇద్దరికి ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయంట. సో ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఎలా రాయొచ్చు? బై 100 రాస్తాను. ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. 25 4 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 క్యాన్సిల్. 9x ఈజ్ ఈక్వల్ టు 10y. x/y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10/9 అవుతుంది. 10/9 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దాన్ని మనం సింప్లిఫై చేసి ఆ క్వాలిటీ ఈక్వేషన్ ఏదవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా మీరు ఆప్షన్ అబ్జర్వేషన్లో చేయాలి. ఆప్షన్ అబ్జర్వేషన్లో ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. ఆప్షన్ అబ్జర్వేషన్ ఎలా చేయాలో చూడండి. ఇక్కడ 5x ఇంటూ x ఎంత అవుతుంది? 5x² + 5x². నెక్స్ట్ 2x ఇంటూ 3x ఎంత అవుతుంది? 6x² -6x² కదా. 5x² నుంచి 6x² తీసేసి ఎంత వస్తుంది? -x² వస్తుంది. ఇక్కడ -x² ఉంది, ఆప్షన్ బిలో -x² ఉంది, ఆప్షన్ సిలో లేదు, ఆప్షన్ డిలో లేదు. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10x ఉంది, +10x, ఇక్కడ +10x ఉంది. వేరియబుల్ టచ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడేమో -8 ఉంది, ఇక్కడేమో +8 ఉంది. ఇది చెక్ చేస్తే సరిపోతుంది. 3 4 ఎంత? 12 -12. 5 4 ఎంత? 20 -20. -20 ఎంత? +20 కదా. -12లో నుంచి 20 పోతే ఎంత వస్తుంది? +8 వస్తుంది. +8 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, రాజ్ టేక్స్ 1/3 hours to complete a certain distance at a speed of 51 km/h. What time would Kiran take to complete same distance at the rate of 68 km/h? రాజ్ అనేవాడు 51 km స్పీడ్తో వెళ్తే 1/3 hours వెళ్ళాడంట. ఒకవేళ 68 km/h స్పీడ్తో వెళ్తే అదే డిస్టెన్స్ని ఎంత టైం పడుతుందో మనం కనుక్కోవాలి. ఇక్కడ డిస్టెన్స్ సేమ్ కదా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. ఆ రిలేషన్షిప్ ఏం రాయొచ్చు మనం? S1T1 ఈజ్ ఈక్వల్ టు S2T2 రాయొచ్చు. స్టార్టింగ్ ఇనీషియల్ స్పీడ్ ఎంత? 51 km/h. ఎంత టైం పట్టింది? 1/3 hours. 1/3 hours. మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 3 2s ఎంత? 6 + 1 ఎంత? 7/3. నెక్స్ట్ టైం స్పీడ్ ఎంత ఉంది? 68 km స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుందో మనం కనుక్కోవాలి. 17 4 68, 17 3 51. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. T2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 7/4.
డినామినేటర్లో కంపల్సరీగా 4 రావాలి. ఇక్కడ అసలు 4 ఉందా లేదు, ఇక్కడ 4 ఉందా ఇది కావచ్చు, ఇక్కడ 4 ఉందా లేదు, అసలు ఇక్కడ ఫ్రాక్షనే రావట్లేదు. డైరెక్ట్గా ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. లేదు మీరు ఇంకా సింప్లిఫై చేయాలని చేయొచ్చు. 4 ఒకట్ల 4, రిమైండర్ ఎంత ఉంది 3/4 అవర్స్, 1 3/4 అవర్స్ ఇలా చేయాలి. నెక్స్ట్ వన్ 15 years ago Sam was twice as old as Prabhat. 5 years from now Prabhat's age will be 5/8 times of the Sam's age. What is the Sam's current age అన్నాడు. క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 15 years ago శామ్ అనేవాడు ప్రభాత్ ఏజ్ కంటే 2 times ఎక్కువ అన్నాడు. ప్రభాత్తో కంపారిజన్ చేస్తున్నాడు కాబట్టి ప్రభాత్ ఎంత అనుకుంటారు 1 అనుకోండి. శామ్ ఎంత అవుతుంది 2 times అవుతుంది. 15 years ago. 5 years from now అంటే ఎంత ఆఫ్టర్ 5 years ప్రభాత్ ఏజ్ విల్ బి 5/8 times ఆఫ్ శామ్. ప్రభాస్ బై శామ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 5/8. శామ్ ఎన్ని పార్ట్స్ 8 parts, ప్రభాత్ 5 parts. ఏజ్ కాన్సెప్ట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. మీరు ఎన్ని ఇయర్స్ వెళ్ళినా సరే డిఫరెన్స్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. డిఫరెన్స్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. ఇప్పుడు 2% మధ్య ఏజ్ గ్యాప్ 5 years అనుకోండి. 100 years తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది 5 years ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి డిఫరెన్స్ చెక్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 3 ఉంది. డిఫరెన్స్ ఈక్వల్గా లేదు. ఈక్వల్ లేకపోతే ఏం చేయాలి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. 1కి 3కి ఎల్సిఎం ఎంత 3 కదా. ఇక్కడ 3 రావాలంటే 3తో మల్టిప్లై చేయాలి రేషియో మొత్తాన్ని. ఇక్కడ 3 రావాలంటే రేషియో మొత్తాన్ని 1తో మల్టిప్లై చేయాలి. 3తో మల్టిప్లై చేస్తే 3 2 6, 3 1 3, 1తో మల్టిప్లై చేస్తే 8:5. ఇక్కడ ఈ రేషియో ఎప్పుడుది 15 years ago. ఈ రేషియో ఎప్పుడుది ఆఫ్టర్ 5 years. ఎవరి రేషియో ఇది శామ్ది ప్రభాత్ది. ఎక్కడైతే డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుందో ఆ రేషియో తీసుకోవాలి. సో ఈ రేషియో ఇంకా మర్చిపోండి, కొత్త రేషియో ఇది తీసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం చూడండి. రేషియో పరంగా స్టార్టింగ్లో 6 parts, ఇక్కడ 8 parts. ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యాడు 2 parts. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయ్యాడు 2 parts. రేషియోలో ఈక్వల్గా 2 parts ఇంక్రీజ్ అయింది. ఏజ్లో ఎంత ఇంక్రీజ్ అయింది ఫస్ట్ 15 years ago నుంచి ప్రజెంట్కి రావాలంటే 15 తీసుకోవాలి. మళ్ళీ ఆఫ్టర్ 5 years అంటే మళ్ళీ 5 years. టోటల్ ఎంత 20 years. ఇలా రాయాల్సిన అవసరం లేదు. రెండు ఆపోజిట్లో ఉంటే యాడ్ చేయండి. ఇదేమో 15 years ago, ఇదేమో ఆఫ్టర్ 5 years. రెండు ఆపోజిటే కదా, ఏం చేస్తారు యాడ్ చేయండి. 15 5 ఎంత 20. అలాగే 8 years ago ఆఫ్టర్ 8 years అన్న, ఈ రెండు ఆపోజిట్ కాబట్టి ఎంత ఏజ్ డిఫరెన్స్ 16 అవుతుంది. రెండు యాడ్ చేయాలి ఆపోజిట్లో ఉంటే. సేమ్గా ఉంటే ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి శామ్ యొక్క కరెంట్ ఏజ్ ఎంతో కనుక్కోవాలి. మీరు ఈ రేషియో అన్నా తీసుకోండి, ఈ రేషియో అన్నా తీసుకోండి. ఈ రేషియో తీసుకుంటే ఆఫ్టర్ 5 years ఏజ్ వస్తుంది. ఈ రేషియో తీసుకుంటే 15 years ago రేషియో వస్తుంది. నేను ఈ రేషియో తీసుకుంటా. శామ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు 8 parts. 2తో క్యాన్సిలేషన్ చేస్తే 10 times 80 years. ఈ 80 years ఎప్పుడుది ఆఫ్టర్ 5 years. నాకు ప్రజెంట్ కావాలి -5 years. ఎంత అవుతుంది 75 years. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ అజయ్ కెన్ డూ ఏ పెయింటింగ్ ఇన్ 12 days. Amit is 70% more efficient than Ajay. What is the number of days Amit would need to finish the same painting? So 2 persons ఉన్నారు అజయ్ ఇంకొకడు అమిత్. ఇక్కడ ప్రాబ్లంలో డైరెక్ట్గా ఎఫిషియన్సీ రేషియో ఇచ్చాడు. ఎలాగా అమిత్ ఈజ్ 70% మోర్ ఎఫిషియెంట్ దాన్ అజయ్. అజయ్ 100 అనుకుంటే అమిత్ ఎంత అవుతారు 70% మోర్ అంటే 170 అవుతుంది. రేషియో ఎంత 10:17. ఇది డైరెక్ట్గా ఎఫిషియన్సీ. అజయ్ రోజుకి 10 apples ఉంటాడు, అమిత్ రోజుకి 17 apples ఉంటాడు. నెక్స్ట్ మనకు టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. మనం నెంబర్ ఆఫ్ డేస్ ఎవరిదైతే తీసుకున్నామో ఎఫిషియన్సీ కూడా వాళ్ళదే ఫైండ్ చేయొచ్చు. అలాగే నాకు నెంబర్ ఆఫ్ డేస్ కావాలనుకోండి, దీని బేసిక్స్ ఏం చెప్పొచ్చు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు కదా. ఈ 2 formulas గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టోటల్ వర్క్ తీసుకోండి. అజయ్ కెన్ డూ ఏ పెయింటింగ్ ఇన్ 12 days. అజయ్ ఒక్కడే చేస్తే 12 days చేస్తాడు. ఎఫిషియన్సీ కూడా ఎవరు తీసుకోవాలి అజయ్దే తీసుకోవాలి. అజయ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 టోటల్ యాపిల్స్. నెంబర్ ఆఫ్ డేస్ ఎవరిది కనుక్కోవాలి అమిత్ది కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎంత 120 బై
అమితక్ ఎఫిషియన్సీ ఎంత ఉంది 70, 120/17 వస్తుంది. మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. 17 ప్రైమ్ నెంబరు అంటే కంపల్సరీగా డినామినేటర్లో 17 ఉండాలి. ఆప్షన్ ఏ 17 లేదు, ఆప్షన్ బి ఇక్కడ 13 ఉంది, ఇది కూడా కాదు, ఆప్షన్ సి ఇక్కడ 5 ఉంది, ఇది కూడా కాదు, ఆప్షన్ డి 17 ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు జనరల్గా సింప్లిఫై చేసినా సరే 17 ఏళ్ళు ఎంత 119, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 1/17. 17 మల్టిపుల్స్ తెలిసి ఈజీ, లేదనుకోండి కష్టం కదా. అందుకనే ఆప్షన్ అబ్జర్వేషన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అబ్ట్యూజ్ యాంగిల్ ఫార్మ్డ్ విత్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఇన్ ద టైమ్ ఇన్ ద క్లాక్ ఈజ్ 2 hours 30 minutes. ఒక టైం ఇచ్చాడు, ఈ మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్యలో యాంగిల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫార్ములా ప్రకారం చూడండి, 11/2 m డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్. 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ ఎంత 30 డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ ఎంత 2. 2తో క్యాన్సిల్ చేసిన ఎంత అవుతుంది 15. 15 ఇంటూ 11 ఎంత అవుతుంది 165. డిఫరెన్స్ 32 ఎంత 60. 165కి 60కి డిఫరెన్స్ ఎంత ఉంది 105. 105 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది మనం షార్ట్ ట్రిక్ ద్వారా చేయాలనుకుంటే 2 hours 30 minutes కదా. 30 minutes అంటే ఏ నెంబర్ దగ్గర ఉంటుంది క్లాక్లో 6 దగ్గర ఉంటుంది. 2లో నుంచి 6 పోతే ఎంత అవుతుంది, ఎన్ని అవర్స్ గ్యాప్, 2లో నుంచి 6 పోతే -4 hours గ్యాప్. 1 hourకి 30 degrees కవర్ చేస్తుంది, 4 hoursకి 120 degrees కవర్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఏం చేయాలి, 2 hours 30 minutes అంటే అవర్ హ్యాండ్ ఎగ్జాక్ట్గా 2 దగ్గర ఉండదు కదా, ఈ 30 minutes కూడా కవర్ చేస్తుంది. సో అవర్ హ్యాండ్ 1 minuteకి ½ degree కవర్ చేస్తే 30 minutesకి ఎంత కవర్ చేస్తుంది, 30లో ½ ఎంత 15. ఇక్కడ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయండి, ప్లస్ ఉంటే యాడ్ చేయండి. 105 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 3 bells ring at the interval of 15, 30, 45 minutes respectively. At what time will they ring together again if they rang simultaneously at 8 AM? చూడండి, జనరల్గా 3 bells ఉన్నాయంట. ఒక బెల్ ఏమో 15 minutesకి, ఇంకో బెల్ 30 minutesకి, థర్డ్ బెల్ వచ్చేసి 45 minutesకి రింగ్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఈ 3 కలిసి ఒక టైంలో ఒకేసారి రింగ్ అవుతుంది, ఏ టైంకి రింగ్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జస్ట్ మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో 15కి 30కి 45కి ఎల్సిఎం ఎంత వస్తుంది 90 minutes. ఓవరాల్గా చేయాలి, చాలాసార్లు చెప్పాను మీకు. 60 days మ్యారథాన్ సిరీస్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 90 minutes అంటే 1 hour 30 minutes అంటే 8 నుంచి మళ్ళీ 1 hour 30 minutesకి 3 bells ఒకేసారి రింగ్ అవుతాయి. 8 hours 1 hour 30 minutes యాడ్ చేసి ఎంత వస్తుంది 9 hours 30 minutes. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇది సింప్లిఫికేషన్ అనమాట. సింప్లిఫికేషన్లో మనం అప్లై చేయాలి, బాడ్ మాస్ రూల్ అప్లై చేయాలి. బాడ్ మాస్లో ఫస్ట్ బ్రాకెట్ ఉంటే బ్రాకెట్, ఒకవేళ బ్రాకెట్ లోపల బ్రాకెట్ ఉంటే ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ నుంచి స్టార్ట్ చేయాలి. హాఫ్ ఉంటే నెక్స్ట్ హాఫ్, ఈ రెండు లేకపోతే డివిజన్ ఉంటే డివిజన్ చేయాలి, డివిజన్ లేకపోతే మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇలా క్యాలిక్యులేషన్ చేయాలి. రైట్, 45 బ్రాకెట్, ఇక్కడ బ్రాకెట్ ఉంది, బ్రాకెట్ లోపల మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఈ బ్రాకెట్ లోపల మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ ఉందన్నమాట. చూడండి, ఈ బ్రాకెట్ ఫిల్ చేయండి. 12ని 3తో డివైడ్ చేస్తే ఈ పార్ట్ వరకు ఎంత వస్తుంది 4 అవుతుంది. 8 - 4 ఎంత అవుతుంది, 8 - 4 అంటే ఎంత 4 కదా. నెక్స్ట్ 4ని 4తో డివైడ్ చేస్తే ఈ టోటల్ వాల్యూ ఎంత వస్తుంది 1 అవుతుంది. ఈ టోటల్ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. నెక్స్ట్ 80 / 4 కదా, మనం డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 20. 20లో నుంచి 1 పోతే ఎంత 19. 38లో నుంచి 19 తీసేస్తే ఎంత వస్తుంది 19 వస్తుంది. నెక్స్ట్ 45లో నుంచి 19ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 15 నుంచి 9 పోతే ఎంత 6, 26. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది కూడా సింప్లిఫికేషనే. ఫస్ట్ బ్రాకెట్లో ఇది బ్రాకెట్, ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ ఇది కదా, ఇది మనం సాల్వ్ చేస్తే 28లో నుంచి -53 తీసేస్తే ఎంత వస్తుంది -25. 8 ఆఫ్ -25 ఎంత అవుతుంది 8 + 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 33 అయింది. ఈ టోటల్ పార్ట్ ఎంత వచ్చింది 33. నెక్స్ట్ డివిజన్, ఈ పార్ట్ చూడండి బ్రాకెట్,
మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ -4 × 5 ఎంత, -20, మైనస్ ఆఫ్ -9 ఎంత, +9, అది ఈక్వల్ టు ఎంత, -11. ఈ పార్ట్ ఏమో -11, ఈ పార్ట్ ఏమో 33, 33/-11. సింబల్ ఏముంది కదా, డివిజన్ కదా. 11 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు -3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ పై చార్ట్ అనమాట ఇది. ద గివెన్ ఫిగర్ డిపిక్ట్స్ ద కంట్రీ వైజ్ అండ్ ఏజ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పీపుల్ who visit China for business setup. If in a year 5 lakh people visit China, then the ratio of number of Americans with the age group between 20 to 40 years to Russian with the age group below 20 years who visited China. ఫస్ట్ ఏంటిది, చైనాలో ఏ కంట్రీ నుంచి ఎంత పర్సెంటేజ్ వెళ్తున్నాడో ఫస్ట్ ఫిగర్లో చెప్పాడు. నెక్స్ట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ వెళ్తున్నాడో సెకండ్ పై చార్ట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో ఆప్షన్లో చూస్తే రేషియోస్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మీరు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒరిజినల్ వాల్యూతో మనకు సంబంధం లేదు. ఈ 5 lakhs ఇచ్చాడు, ఈ 5 lakhs మనకు అవసరమే లేదు. అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అది ఎలా చూడండి, నాకు అమెరికన్స్ కావాలి, అమెరికన్స్ విత్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 40 years. ఫస్ట్ అసలు అమెరికన్స్ ఎంత పర్సెంట్ వెళ్ళారు, 60% వెళ్ళారు. ఈ 60%లో ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి 20 to 40 years. బిట్వీన్ 20 to 40 ఎంత పర్సెంటేజ్, 20%. ఇది అమెరికా వాళ్ళు. నెక్స్ట్ రష్యన్స్ విత్ ఏజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ బిలో 20 years. రష్యన్స్ ఎంత పర్సెంట్ ఉన్నారు, 5%. ఇస్టు బిలో 20 years, బిలో 20 years ఎంత పర్సెంటేజ్, 60% ఉన్నారు. ఈ 60 క్యాన్సిల్ అవుతుంది. 5%, 20% ఎన్నిసార్లు, 4 times, 4:1. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ 3 cos square x minus 2 sin square x is equal to -0.75 అండ్ theta ఈజ్ x వాల్యూ అనేది 0కి 90కి మధ్యలో ఉంటుందంట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు వాల్యూ పుట్టింగ్ ద్వారా చేయొచ్చు, జనరల్ వేలో చేయొచ్చు. ఇంకా స్టాండర్డ్ ఫార్మెట్ sin square theta ప్లస్ cos square theta ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ 3 ఉంది కదా, 3తో మల్టిప్లై చేద్దాం. 3 sin square theta ప్లస్ 3 cos square theta ఈజ్ ఈక్వల్ ఎంత, 3 అవుతుంది. అప్పుడు 3 cos square theta వాల్యూ ఎంత, 3 minus 3 sin square theta, 3 minus 3 sin square theta. ఈ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 3 minus 3 sin square theta minus 2 sin square theta that is equal to minus 0.75 అంటే ఎంత అవుతుంది, దీన్ని ఎలా రాయొచ్చు మనం, 75/100గా రాయొచ్చు. 25 25 3 25 4. సో 3 minus 5 sin square theta is equal to -3/4. వాల్యూ అటువైపు తీసుకెళ్ళండి. -5 sin square theta is equal to -3/4 ప్లస్ 3 వస్తే ఏమవుతుంది, -3 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం 4 -3 4 ఎంత, -12. -5 sin square theta is equal to -15/4. ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 3 అంటే ఎంత, 3/4. sin theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, √3/4. √3/4 అంటే ఎలా రాయొచ్చు, √3/2. √3/2 అంటే సైన్ యొక్క వాల్యూ ఎంత, sin 60. theta ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 60 degree వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, ట్రిగ్నామెట్రీలో క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంది, రైట్. నెక్స్ట్, సో దీంతో ఏంటంటే మనం అన్ని క్వశ్చన్స్ స్టెప్ బై స్టెప్ కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేసుకుంటూ కొన్ని క్వశ్చన్స్ చేసుకుంటూ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఏవైతే క్వశ్చన్స్ మనం స్కిప్ చేసామో ఆ క్వశ్చన్స్ మళ్ళీ మనం చేయాలి. ఆ స్కిప్ చేసిన క్వశ్చన్స్ ఒక్కటి చూద్దాం. మనం స్కిప్ చేసిన క్వశ్చన్స్ ఒక్కటి చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ 16 students was 20. One student left the group as a result of which the average of the remaining students rose to 21. But another student is joined as a result of which
Average marks of the group dropped bit and becomes 20.5. What was the average marks obtained by the student who left and one who joined? ఇది యావరేజ్ టైప్ క్వశ్చన్. దీన్ని మీరు పార్ట్స్గా డివైడ్ చేయండి. పార్ట్స్గా డివైడ్ చేసి ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది. మనం యావరేజ్ ఎలా కనుక్కోవచ్చు? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఎలా వస్తుంది మనకి? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? 16 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి యావరేజ్ ఎంత? 20. ఇది యావరేజ్, ఇది నెంబర్స్. సమ్ ఎలా వస్తుంది మనకి? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. 20 ఇంటూ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 320 అయింది. నెక్స్ట్ వన్ స్టూడెంట్ లెఫ్ట్ ద గ్రూప్. స్టార్టింగ్లో 16 మెంబర్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారు? 15 మెంబర్స్. ఒక స్టూడెంట్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి యావరేజ్ ఎంత అయింది? 21 అయింది. అప్పుడు దీని యొక్క సమ్ ఎంత అవుతుంది? 21 ఇంటూ 15. 15 ఒకట్ల 15, 15 రోజులు 31. ఇందులో ఒక స్టూడెంట్ వెళ్ళిపోయాడు కదా. ఆ వెళ్ళిపోయిన స్టూడెంట్ యొక్క ఏజ్ ఎంత ఉంది? 320లో నుంచి 315 తీసేస్తే ఎంత వస్తుంది? లెఫ్ట్ అయిన స్టూడెంట్ యొక్క ఏజ్ ఎంత? 5. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. సెకండ్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ 15 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 21 కదా. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ జరుగుతుంది. బట్ అనదర్ స్టూడెంట్ జాయిన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది గ్రూప్ డ్రాప్డ్ బిట్ అండ్ బికమ్స్ 20.5. ఇంకొక పర్సన్ జాయిన్ అయ్యాడు. ఎంత? 16 మెంబర్స్. అప్పుడు వాళ్ళకి యావరేజ్ ఏజ్ ఎంత అయింది? 20.5 అయింది. వీటికి సమ్ కనుక్కోండి. ఆల్రెడీ చెప్పారు 21 ఇంటూ 15 ఎంత వచ్చింది? 315. ఇక్కడ సమ్ ఎంత వస్తుంది? 20.5ని 16తో మల్టిప్లై చేస్తే 16 80. 6 0 0 1 8. 16 32. ఇక్కడ ఒక పర్సన్ యాడ్ అయ్యారు కదా. ఆ యాడ్ అయిన పర్సన్ యొక్క ఏజ్ ఎంత? ఇందులో నుంచి తీసేయండి. 328లో నుంచి 315 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 13. లెఫ్ట్ హ్యాండ్ ఏజ్ పర్సన్ ఏమో 5 years. కొత్తగా యాడ్ అయ్యాడు కదా, అతని ఏజ్ ఎంత? 13 years. వీళ్ళిద్దరికి యావరేజ్ కనుక్కోవాలి. 5 + 13/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 18/2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 9 years. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తాయని చెప్పాను. ఫస్ట్ 12x² - ax + 7 ఈజ్ ఈక్వల్ టు ax² + 9x + 3. 12x² మైనస్ ఇది తీసుకెళ్తే ఏమవుతుంది? ax². ఆల్రెడీ -ax మైనస్ +9x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -9x + 7 + 3 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్లో రాయండి. ఇక్కడ x² కామన్ తీస్తే ఏమవుతుంది? 12 - a. నెక్స్ట్ ఇక్కడ నేను -x కామన్ తీస్తే ఏమవుతుంది? a + 9. 7లో 3 తీసేస్తే 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు కంపారిజన్ చేస్తే ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఎంత? 12 - a. b వాల్యూ ఎంత వచ్చింది? -12 a + 9. c వాల్యూ ఎంత? 4. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? హ్యాస్ ఓన్లీ వన్ రిపీటెడ్ సొల్యూషన్ ఇన్ ద పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ ఆఫ్ a అన్నాడు. ఒకే ఒక సొల్యూషన్ అంటే b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0. b వాల్యూని మనం స్క్వేర్ చేస్తే a + -a+9² అంటే ఎలా వస్తుంది? a + 9 హోల్ స్క్వేర్ మైనస్ అది తీసుకెళ్తే ప్లస్ అవుతుంది కదా. 4 ఇంటూ a వాల్యూ ఎంత? 12 - a ఇంటూ c వాల్యూ ఎంత? 4. దీన్ని మనం సింప్లిఫై చేస్తే a² + 9² అంటే 81 + 2ab 18a ఈజ్ ఈక్వల్ టు 4 ఎంత? 16. 16ని నేను 12తో మల్టిప్లై చేయాలి. 12 72 12 1 12 19 192 -16a. ఈ వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే a² + 18a 16a ఇక్కడ తీసుకొస్తే ఏమొస్తుంది? 34 × a. నెక్స్ట్ ఇక్కడ ఎలాగో 81 ఉంది.
మైనస్ 192 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 192లో నుంచి 81 తీసేసి ఎంత వస్తుంది? 1 1 1 ట్రిపుల్ 1. ఈక్వేషన్ వస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ 34a మైనస్ ట్రిపుల్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఏం చేయాలి? రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ మనం మల్టిప్లై చేస్తేనేమో 111 రావాలి, యాడ్ చేసి ఎంత రావాలి? 34 రావాలి. ఇది 111 అనేది 3తో పోతుంది కదా, సో 3 రాద్దాం. 3 ఇంటూ 3 3 జా 9, 3 7 జా, మల్టిప్లై చేస్తే 111 వస్తుంది, డిఫరెన్స్ చేస్తే 34 రావాలి. అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేరు నాకు ప్లస్ వాల్యూ కావాలి కాబట్టి ప్లస్ 37 ఇంటూ ఏ మైనస్ 3a మైనస్ 111 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ కామన్ తీస్తే ఏ ప్లస్ 37 మైనస్ ఆఫ్ 3 కామన్ తీస్తే ఏ ప్లస్ 37 ఈజ్ ఈక్వల్ టు 0. 2 రూట్స్ వచ్చినాయి కదా, ఒకటేమో ఏ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకోటేమో ఏ ప్లస్ 37 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది? మైనస్ 37. ఇక్కడ ఏమన్నాడు? పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ కదా, పాజిటివ్ వాల్యూ ఎంత ఉంది? 3. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, నేను స్టార్టింగ్లో ఎందుకు స్కిప్ చేశానంటే ఇంత క్యాలిక్యులేషన్ చేయాల్సింది కాబట్టి, రైట్. సో దీంతో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్ టెస్ట్ ఎలా రాయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.